ఏఐ ఇంజనీరింగ్లో ఒక పెద్ద సవాలుంటుంది. అదేంటంటే ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని అంటే ఎల్ఎల్ఎమ్స్ని నిజ ప్రపంచ డేటాతో కనెక్ట్ చేయడం ఎలా? సరే, ఈరోజు మనం మాట్లాడబోయేది సరిగ్గా ఆ పరిష్కారం గురించే. అదే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ లేదా సింపుల్గా ఆర్ఏజీ. ఇది నిజంగా ఏఐ భవిష్యత్తును మార్చేస్తున్న ఒక పవర్ఫుల్ టెక్నిక్. సరే, ఈ టాపిక్ గురించి ఒక నిజాయితీ మాటతో మొదలుపెడదాం. రెడిట్లో జోబ్ అనే యూజర్ అన్నట్టు ర్యాగ్ పనిచేయాలంటే అసలైన కష్టం ఎక్కడుంటుందంటే టెక్స్ట్ని ముక్కలుగా విడగొట్టి ఆ ముక్కల్ని స్టాండర్డైజ్ చేసి మనం వాడే ఎల్ఎల్ఎంకి తగ్గట్టుగా వాటిని పర్ఫెక్ట్గా మార్చడమే. అంటే ర్యాగ్ కాన్సెప్ట్ వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ దాన్ని నిజంగా వర్కౌట్ అయ్యేలా చెయ్యటంలోనే అసలు మ్యాజిక్, కష్టం అన్నీ ఉన్నాయి. ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే ఫస్ట్ అసలు ప్రాబ్లం ఏంటి, ఎల్ఎల్ఎంల నాలెడ్జ్ గ్యాప్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఆర్ఏజీ ఎలా ఈ గ్యాప్ని ఫిల్ చేస్తుందో చూద్దాం. ఒక బేసిక్ ఆర్ఏజీ పైప్లైన్ని ఎలా కట్టాలి, దాన్ని ప్రోటోటైప్ నుండి ప్రొడక్షన్కి ఎలా తీసుకెళ్లాలి అన్నది కూడా కవర్ చేస్తాం. దీనికి సరైన ఫ్రేమ్వర్క్ ఏది ఎంచుకోవాలి, ఇంకా చివరగా ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చర్చిద్దాం. సరే, మన మొదటి టాపిక్ ఎల్ఎల్ఎంలో నాలెడ్జ్ గ్యాప్. అసలు మామూలు ఎల్ఎల్ఎంలు ఎందుకు సరిపోవు? అసలు ఆర్ఏజీ ఎందుకు అవసరమైందో అర్థం చేసుకోవాలంటే ముందు ఈ ప్రాబ్లం ఏంటో మనం తెలుసుకోవాలి. చూడండి, ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎంత పవర్ఫుల్ అయినా వాటికి కొన్ని పెద్ద లిమిటేషన్స్ ఉన్నాయి. ఒకటి, అవి కొన్నిసార్లు హాలుసినేట్ చేస్తాయి, అంటే లేనివి ఉన్నట్టుగా కల్పించి చెప్పేస్తాయి. రెండోది, వాటి నాలెడ్జ్ అంతా ట్రైనింగ్ టైంలో ఏదైతే డేటా ఇచ్చారో అక్కడితో ఆగిపోతుంది. ఆ తర్వాత జరిగిన విషయాలు వాటికి తెలియవు. అలాగే మన కంపెనీ ప్రైవేట్ డేటా గానీ రియల్ టైం డేటా గానీ అవి యాక్సెస్ చేయలేవు. ఇంకా చెప్పాలంటే అవి చెప్పే సమాధానానికి సోర్స్ ఏంటో చెప్పలేవు. అందుకే వాటిని నేరుగా సీరియస్ అప్లికేషన్స్లో వాడటం చాలా రిస్క్ అన్నమాట. సరే, మరి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమేంటి? అదే ఆర్ఏజీ. ఇది జస్ట్ ఒక అప్గ్రేడ్ కాదు, ఇది ఎల్ఎల్ఎంలకు ఒక సూపర్ పవర్ ఇచ్చినట్టు. సింపుల్గా చెప్పాలంటే వాటికొక లైబ్రరీ కార్డిచ్చి మొత్తం లైబ్రరీని యాక్సెస్ చేసుకోమని చెప్పడం లాంటిది. ఓకే, అసలు ఈ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ అంటే ఆర్ఏజీ ఏంటి? ఇది ఒక టెక్నిక్. ఇదేం చేస్తుందంటే ఎల్ఎల్ఎం సమాధానం చెప్పే ముందు బయట ఉన్న ఒక నాలెడ్జ్ బేస్ నుంచి దానికి సంబంధించిన అప్ టు డేట్ సమాచారాన్ని వెతికి తీసుకొస్తుంది. ఆ తర్వాత ఆ సమాచారాన్ని మనం అడిగిన ప్రశ్నని రెండిటిని కలిపి ఎల్ఎల్ఎంకి ఇస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక ఏఐని ప్రశ్న అడిగే ముందు దానికి సంబంధించిన రిఫరెన్స్ పుస్తకాలన్నీ దాని ముందు పెట్టడం లాంటిది. ర్యాగ్ ఎలా పనిచేస్తుందో చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ యూజర్ ఒక ప్రశ్న అడుగుతారు. వెంటనే సిస్టమ్ బయట ఉన్న నాలెడ్జ్ బేస్లోకి వెళ్ళి దానికి సంబంధించిన సమాచారాన్ని వెతుకుతుంది. ఇప్పుడు అసలు ప్రశ్నని ఈ వెతికి తెచ్చిన సమాచారాన్ని కలిపి ఒక కొత్త ప్రాంప్ట్ తయారుచేస్తుంది. ఫైనల్గా ఈ కొత్త రిచ్ కాంటెక్స్ట్ ఉన్న ప్రాంప్ట్ని బేస్ చేసుకుని ఎల్ఎల్ఎం ఒక పక్క సమాధానాన్ని ఇస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎల్ఎల్ఎం నేరుగా గెస్ చేయడం లేదు, ముందు ఫ్యాక్ట్స్ని వెతుక్కుని ఆ తర్వాతే జవాబిస్తుంది. అందుకే ర్యాగ్ అంత నమ్మదగినది. సరే, థియరీ బావుంది. ఇప్పుడు దీని ప్రాక్టికల్గా ఎలా నిర్మించాలో చూద్దాం. మన కోర్సులో ఇప్పుడు మనం జీరో నుండి ఒక హలో ఆర్ఏజీ అప్లికేషన్ ఎలా కట్టాలో తెలుసుకుందాం. దీనికోసం మనం లాంగ్ చైన్ ట్యుటోరియల్ నుండి ఒక ఉదాహరణ తీసుకుని ముందుకు వెళదాం. ఒక ఆర్ఏజీ అప్లికేషన్లో ముఖ్యంగా 2 భాగాలుంటాయి. ఒకటి ఇండెక్సింగ్, ఇది మనం ముందుగానే ఆఫ్లైన్లో చేసుకునే ప్రిపరేషన్ అన్నమాట. రెండోది జనరేషన్, ఇది రియల్ టైంలో జరిగే రెస్పాన్స్. మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే మన ప్రిపరేషన్ ఎంత బాగుంటే రెస్పాన్స్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, స్టేజ్ 1 ఇండెక్సింగ్. ఇది తెర వెనుక జరిగే చాలా ముఖ్యమైన పని. ముందుగా మన దగ్గరున్న డేటాని, అది వెబ్ పేజీలు కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, వాటిని లోడ్ చేస్తాం. ఆ తర్వాత పెద్ద డాక్యుమెంట్స్ని చిన్న చిన్న ముక్కలుగా అంటే చంక్స్గా స్ప్లిట్ చేస్తాం. ఎందుకంటే ఇలా చేయడం వల్ల తరువాత సర్చ్ చేసేటప్పుడు కరెక్ట్గా కావాల్సిన సమాచారం దొరుకుతుంది. ఫైనల్గా ఈ చంక్స్ని న్యూమరికల్ వెక్టర్స్గా మార్చి ఒక వెక్టర్ డేటాబేస్లో స్టోర్ చేస్తాం. ఈ ప్రిపరేషన్ ఎంత పక్కాగా చేస్తే మన సిస్టమ్ అంత ఫాస్ట్గా కరెక్ట్గా పనిచేస్తుంది. ఇక ఇప్పుడు అసలు యాక్షన్ మొదలవుతుంది, రిట్రీవల్ అండ్ జనరేషన్.
యూజర్ ఒక క్వెరీ అడగ్గానే మన సిస్టమ్ మనం ముందుగా ప్రిపేర్ చేసిన వెక్టర్ స్టోర్లోకి దూకి దానికి అత్యంత దగ్గరగా ఉన్న టెక్స్ట్ చంక్స్ని రిట్రీవ్ చేస్తుంది. ఆ తర్వాత అసలైన మ్యాజిక్, యూజర్ అడిగిన ప్రశ్నని ఈ రిట్రీవ్ చేసిన చంక్స్ని కలిపి ఎల్ఎల్ఎంకి పంపిస్తుంది. అప్పుడు ఎల్ఎల్ఎం ఆ కాంటెక్స్తో ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ని జనరేట్ చేస్తుంది. ఈ రిట్రీవ్, జనరేట్ ఈ రెండే ర్యాగ్కి గుండెకాయలాంటివి. చూడ్డానికి ఒక బేసిక్ రేగ్ యాప్ కట్టడం చాలా ఈజీ అనిపిస్తుంది కదా, కానీ అసలు ఛాలెంజ్ ఇక్కడే మొదలవుతుంది. ఒక సింపుల్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నుండి ఒక స్ట్రాంగ్ ప్రొడక్షన్ సిస్టమ్కి వెళ్లడమే చాలా ప్రాజెక్టులు ఫెయిల్ అయ్యే పాయింట్. ఈ నంబర్ చూడండి, 80% కంటే ఎక్కువ. కేపా.ai సర్వే ప్రకారం కంపెనీలు తమ సొంతంగా మొదలుపెట్టే జనరేటివ్ ఏఐ ప్రాజెక్టుల్లో 80% పైగా కేవలం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ స్టేజ్ని కూడా దాటలేకపోతున్నాయి. మరి ఎందుకిలా జరుగుతోంది? ఇన్ని ర్యాగ్ ప్రాజెక్టులు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే ఒక బేసిక్ యాప్ని ఎలా కట్టాలి అనే దగ్గర నుండి ఒక ప్రొడక్షన్ గ్రేడ్ సిస్టమ్ని ఎలా కట్టాలి అనే వైపు మనం వెళ్లగలుగుతాము. దీనికి అతిపెద్ద కారణం ఏంటో చెప్పే ఒక సింపుల్ కోట్ ఇది. రెడిట్ యూజర్ glittering_maybe 471 అన్నట్టు గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అంటే చెత్త లోపలికి పంపిస్తే చెత్తే బయటికి వేస్తుంది. ఈ రూల్ ఇప్పుడు గతంలో కంటే చాలా ఎక్కువగా వర్తిస్తుంది. దీన్నే టెక్నికల్గా ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ డెట్ అని కూడా అంటారు. మనం సాధారణంగా చేసే కొన్ని పొరపాట్లు ఇవి. 1. మన దగ్గరున్న నాలెడ్జ్ బేస్ మొత్తాన్ని ఏమాత్రం ఫిల్టర్ చేయకుండా సిస్టంలోకి డంప్ చేయడం. 2. డేటాని ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసే ఆటోమేటెడ్ పైప్లైన్స్ కట్టడం మర్చిపోవడం. 3. అవుట్పుట్ని టెస్ట్ చేయడానికి పర్లేదు బాగానే అనిపిస్తోంది లాంటి మాన్యువల్ వైబ్ చెక్స్ మీద ఆధారపడటం. ఇక అన్నిటికంటే ముఖ్యమైంది, సెక్యూరిటీ, యాక్సెస్ కంట్రోల్స్ని లాస్ట్లో చూసుకుందాంలే అని వదిలేయడం. కాబట్టి విషయం ఏంటంటే ఈ పనికి సరైన టూల్స్ ఉండాలి. సరే, మరి ఆర్ఏజీ అప్లికేషన్లు కట్టడానికి మార్కెట్లో ఎలాంటి ఫ్రేమ్వర్క్స్ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సరైన ఫ్రేమ్వర్క్ని ఎంచుకోవటం చాలా ముఖ్యం. ఉదాహరణకి త్వరగా ప్రోటోటైప్ చెయ్యాలి అనుకుంటే బోలెడన్ని డేటా కనెక్టర్స్ ఉన్న లామా ఇండెక్స్ బాగుంటుంది. పెద్ద ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ కోసమైతే నమ్మకమైన స్కేలబుల్ హేస్టాక్ వైపు చూడాలి. ఒకవేళ అప్లికేషన్కి రియల్ టైమ్ డేటా స్ట్రీమింగ్ అవసరం అనుకుంటే అప్పుడు పాత్వే కరెక్ట్ చాయిస్. ఇక టీంలో టెక్నికల్, నాన్ టెక్నికల్ స్కిల్స్ ఉన్నవాళ్లుంటే డిప్లాయ్మెంట్ని వేగవంతం చేయడానికి లాటినోడ్ లాంటి లో కోడ్ ప్లాట్ఫామ్స్ బాగా ఉపయోగపడతాయి. సో అవసరాన్ని బట్టి టూల్ని ఎంచుకోవాలి. సరే, మనం చివరి విభాగానికి వచ్చేశాం. ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అంటే ఆర్ఏజీ కోసం ముందు ముందు ఏముంది, ఈ టెక్నాలజీ ఎలా మారుతోంది, డెవలపర్స్గా మనకు దాని అర్థమేంటో ఇప్పుడు చర్చిద్దాం. ర్యాగ్ డెవలప్మెంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ నడుస్తుంది. పాత ఫ్రేమ్వర్క్స్ ఎలా ఉండేవంటే మనమే కారు ఇంజిన్లోని ప్రతి పార్ట్ని అసెంబుల్ చేసుకోవాలి. కానీ ఇప్పుడొస్తున్న నెక్స్ట్ జెన్ విజువల్ ప్లాట్ఫామ్స్ అలా కాదు. అవి మనకొక రెడీమేడ్ కారిచ్చి మీరు డ్రైవింగ్ మీద కాన్సంట్రేట్ చేయండి అని చెప్తున్నాయి. దీనివల్ల డెవలపర్లు కోడింగ్ డీటెయిల్స్లో కూరుకుపోకుండా అసలైన బిజినెస్ ప్రాబ్లంని సాల్వ్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టగలుగుతున్నారు. సరే, ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో దీని ముగిద్దాం. ఈ ఆర్ఏజీ అనేది కేవలం ఒక తాత్కాలిక బ్రిడ్జ్ టెక్నాలజీ మాత్రమేనా, లేక భవిష్యత్తులో ఏఐ అనేది నాలెడ్జ్తో ఇంటరాక్ట్ అయ్యే ఫైనల్ విధానం ఇదేనా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవల్యూషన్లో ఆర్ఏజీ పాత్ర ఎంత దూరం వెళ్తుందో ఆలోచించాల్సిన విషయం.